ప్రియ స్నేహితులారా, ఈనాటి దివ్యవాక్కు కార్యక్రమమునకు మేమందరినీ సాదరముగా ఆహ్వానించుచున్నాము. యేసుక్రీస్తు సేవకురాలను, అపోస్తురాలుగాను ఉండుటకు పిలువబడిన దానను, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన దానను అయిన సిస్టర్ దీప పంచుకొను దివ్యవాక్కు. ప్రియ స్నేహితులారా, ఈనాటి మన దివ్యవాక్కు అంశము యేసు నిత్య జీవమును మనకిచ్చును. యోహాను సువార్త 6వ అధ్యాయము 25వ వచనము నుండి 59వ వచనం వరకు మనం చూసినట్లయితే జీవాహారము అనే ఒక టైటిల్ ఉంటుంది. అక్కడ జీవాహారము ప్రభువు చెప్తున్నారు, ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు, నా అద్భుత చిహ్నములను చూచి కాదు అని యేసు వారితో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతకుముందు ఏం జరుగుతుందంటే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5,000 మందికి యేసుక్రీస్తు 5 రొట్టెలతో 2 చేపలతో ఆహారాన్ని ఇవ్వడం మనం చూస్తున్నాం. ఎలా ఈ 5 రొట్టెలతో 2 చేపలతో యేసు ప్రభువు 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చాడు అనే విషయం మీద ప్రజలందరూ కూడా ఆశ్చర్యచకితులై ఆయన అద్భుత క్రియలను చూసి ఆయన ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ప్రభు అంటున్నారు, మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెతుకుచున్నారు, కానీ ఇంకా అనేక అద్భుతాలు మీ మధ్య జరుగుతున్నవి, అవి మీరు చూసి నన్ను అనుసరించడం లేదు అని పలుకుతున్నారు. అప్పుడు అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపకుడు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయన తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు చెప్తున్నారు, తండ్రి అయిన దేవుడు ఆయనపై అంగీకార ముద్రను వేసి ఉన్నాడు. ఎవరిపై? యేసుక్రీస్తు ప్రభువుపై. నేనే మార్గమును సత్యమును జీవమును అని యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నారు. అనగా నా ద్వారానే తప్ప ఎవ్వరు కూడా తండ్రి చెంతకు వెళ్ళజాలరు అని ప్రభువు చెప్పారు. అయితే ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. చూడండి 28వ వచనంలో, దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెను అని వారు అడుగుతున్నారు యేసు ప్రభువుని. ప్రభువా, నీవే విధంగా ఉంటున్నావో, నీవే విధంగా ఇంత అద్భుతాలను చేస్తున్నావో, ఇంత మహాకార్యాలను ఏ విధంగా చేయగలుగుతున్నావో, అలాగే మేము కూడా చేయాలంటే మేమేం చేయాలి అని వారు సలహా అడుగుతున్నారు. ప్రభువు చెప్తున్నారు, దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు, అదియే దేవుడు మీ నుండి కోరునది. మీ నుండి ఏం కోరుతున్నారు దేవుడు ఈరోజు అని అంటే, ప్రియ స్నేహితులారా, విశ్వాసంలో లేని ప్రజలు ఎవరైనా ఉన్నట్లయితే, యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియని వారైతే వారికి నేను చెప్తున్నాను, ప్రియ స్నేహితులారా, మీరు ఒకవేళ దేవుని కార్యములు మీ కుటుంబాల్లో జరగాలంటే, దేవుడు మీ కుటుంబాల్లో మహా అద్భుతాలు చేయాలంటే ప్రభువు చెప్తున్నారు, దేవుడు పంపిన వానిని విశ్వసించుడు. అనగా యేసుక్రీస్తు ప్రభువును విశ్వసింపుడు. అది ఏ దేవుడు మీ నుండి కోరున్నది ఏంటంటే విశ్వాసము, యేసుక్రీస్తు నందలి విశ్వాసము. అంతటా నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గుర్తునిచ్చెదవు, ఏ క్రియలు చేసేదవు అని వారు మరలా ప్రశ్నించిరి. నిన్ను విశ్వసిస్తాము, కానీ నువ్వు సాధారణంగా ఒక మనిషిలాగా మా మధ్య సంచరిస్తున్నావు, జీవిస్తున్నావు. నిన్ను దేవుని కుమారుడని మేము ఎలా విశ్వసించాలి? నువ్వే కార్యాలు చేస్తావు చెప్పు, కొన్ని గుర్తులు ఇవ్వండి, మాకు కొన్ని అద్భుతాలు చేయండి, దాని ద్వారా మేము విశ్వాసాన్ని ప్రకటిస్తామని యేసుక్రీస్తుతో అన్నప్పుడు ప్రభువు చెప్తున్నారు, మీ పితరులు అనగా పూర్వులు వారు భుజించుటకు తండ్రి అయిన దేవుడు పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు
ప్రియ స్నేహితులారా, వాక్యం సెలవిస్తుంది, వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని పూర్వ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, మా పితరులకు ఎడారిలో మన్నా భోజనం లభించినది అని ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువునకు ప్రజలు చెప్తున్నారు. ఎక్కడి విషయాన్ని చెప్తున్నారు? పూర్వ నిబంధన గ్రంథంలో మోషే కాలంలో జరిగిన ఒక విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువునకు ప్రజలు గుర్తు చేస్తున్నారు. చూడండి, మోషే ఏం చేశాడంటే దేవుని దగ్గర నుండి ఒక ఆహారాన్ని మాకు దయచేశాడు. మా పూర్వులు ప్రయాణం చేస్తుంటే మన్నా భోజనమును మోషే దయచేశాడు. ఇప్పుడు నువ్వే గుర్తును చూపెడతావు చెప్పండి అని యేసుక్రీస్తు ప్రభుని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు సమాధానం ఇస్తున్నాడు, పరలోకము నుండి వచ్చిన ఆహారమును మీకు ఇచ్చినది మోషే కాదు. ఎవరిస్తున్నారంటే నా తండ్రియే మీకు పరలోకము నుండి ఆహారమును ఇచ్చారు, మోషే కాదు. అయితే ఇప్పుడు పరలోకము నుండి దేవుని ఆహారము పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఉన్న ప్రజలతో అంటున్నారు. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి ఈ లోకమునకు జీవమును వసగును. ప్రియ స్నేహితులారా, వాక్యాన్ని అర్థం చేసుకుంటే యేసు ప్రభువును ఆరాధించకుండా ఎవ్వరు కూడా వదిలిపెట్టరు. వాక్య లోతును మనము ధ్యానిస్తే ప్రియ స్నేహితులారా, యేసు ప్రభువును కోల్పోయే ఒక స్థితికి ఎవ్వరు కూడా వెళ్ళరు. యేసు ప్రభువును అంగీకరించకుండా ఉండలేరు. ఎందుకనగా ప్రభు చెప్తున్నారు, లోకమునకు జీవమునొసగును, పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునొసగును. ప్రభు ఏం చెప్పాడు? నేనే మార్గమును జీవమును. ఆయన జీవమునిచ్చే దేవుడు. అయితే ఇప్పుడు ప్రభు చెప్తున్నారు చూడండి, అలా చెప్పినప్పుడు ప్రజలు అంటున్నారు, అయ్యా ఎల్లప్పుడూ ఆహారమును మాకొసగండి, జీవమునిచ్చే ఆహారము, ఇంకొకసారి మేము మళ్ళీ ఇంకా ఏమి తినకుండా అలాంటి ఆహారాన్ని మాకు ఇవ్వండి అన్నప్పుడు ప్రభు చెప్తున్నారు, అందుకు నేనే జీవాహారమును. నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికినీ ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడునూ దప్పికగొనడు. ఇది సత్యం ప్రియ స్నేహితులారా. ఈనాడు అనేక మంది జీవితాలలో మనం చూసినట్లయితే అనేక మంది చెప్తూ ఉంటారు, అమ్మ మేము ఆహారం లేని పరిస్థితిలో ఉండే, మాకొక ఇల్లు లేదు, మాకొక స్థలం లేదు, అసలు మేము ఈ యొక్క మనుషుల్లాగా కూడా మేము జీవించలేదు ఒక సమయంలో. కానీ యేసుక్రీస్తులో విశ్వాసంలోకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువు మా రక్షకుడని అంగీకరించిన తర్వాత దేవుడు ఒక్కొక్కటిగా మా యొక్క దీన పరిస్థితిని ఒక ఉన్నత స్థితిగా చేశాడమ్మా అని చెప్పడం, అనేక అద్భుతాలు వింటున్నాం ప్రియ స్నేహితులారా. ప్రభువు వాక్యం సెలవిచ్చినట్లుగానే నన్ను విశ్వసించువాడు ఎన్నటికిని కూడా ఆకలిగొనడు, దప్పికగొనడు. ఒకసారి పునీత మదర్ తెరెసా గారు వారి యొక్క గృహంలో ఆహారం అయిపోయింది, ఇంకా రేపటికి వాళ్ళకి ఏమీ లేదు తినడానికి. చాలామంది అభాగ్యులు ఆ యొక్క ఆశ్రమంలో ఉన్నారు. అయితే ఆమె మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంది, తన సిస్టర్లందరితో ప్రార్థన చేస్తుంది. ఏమనంటే, ప్రభువా ఈరోజు వరకే మాకు ఆహారం ఉంది, రేపు ఈ అభాగ్యులకు అనాథలకు నేనేం పెట్టాలి అన్నము అని ప్రార్థన చేస్తుండగా ప్రియ స్నేహితులారా, మరుసటి దినము ఒక లారీ వాళ్ళు ఇక్కడ ఏదో ఆశ్రమం ఉందని వచ్చి మదర్ తెరెసాను అడుగుతున్నారు, అమ్మ ఈ ఆశ్రమంలో ఎంతమంది ఉన్నారు, మీకేం అవసరం ఉంది అని అన్నప్పుడు మదర్ తెరెసా చెప్తున్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు, ఆహారం ఈ రోజుకి మాకు ఆహారం లేదు అన్నప్పుడు, ఇదిగో మా లారీ ఒక ప్రదేశానికి వెళ్ళవలసి ఉంది, కానీ మేము అక్కడికి వెళ్ళలేకపోతున్నాము, ఇక్కడ నుండి లారీ వెనక్కి వెళ్ళిపోతుంది, మా లారీలో ఉన్న ఆహార పదార్థాలను ఎక్కడైనా మేము దించాలి, మీరు తీసుకుంటారా అన్నప్పుడు ప్రియ స్నేహితులారా, ఇది
ఒక వాస్తవ సత్యం, అద్భుతం. దేవుడు సజీవుడు, నిత్యుడు అనడానికి ఇలాంటి ఉదాహరణలు మన జీవితాల్లో కూడా చోటు చేసుకున్నాయి ప్రియ స్నేహితులారా. ప్రభువు చెప్తున్నారు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చివాడు ఎన్నటికిని ఆకలి కొనడు, ఎన్నటికిని దప్పిక కొనడు. అది సత్యం, నిత్యం, వాస్తవం. నేను మీతో చెప్పినట్లు మీరు నన్ను చూచియు విశ్వసించుటలేదు. ఇదిగో నేను జీవాహారాన్ని, నన్ను విశ్వసించండి. మీరు ఏది అడిగితే అది నేను ఇస్తాను, నా తండ్రి ద్వారా నేను మీకు ఇస్తానని చెప్తుంటే మీరు విశ్వసించడం లేదు. నా తండ్రి నాకు ఒసగు ప్రతివాడును నా యొద్దకు వచ్చును, నా తండ్రి నాకు ఒసగు ప్రతివాడును నా యొద్దకు వచ్చును, నా యొద్దకు వచ్చువానిని నేను ఎన్నడును త్రోసివేయను. ఎన్నడును నా యొద్దకు వచ్చువానిని ఎన్నడును నేను త్రోసివేయనని యేసుక్రీస్తు ప్రభువు ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రియ స్నేహితులారా, ఇంకా ఏం కావాలి నీవు విశ్వసించడానికి? నీకు ఆహారం కావాలా? నీకు ఏది కావాలి? ఏ అవసరం నీకున్నది నీ జీవితంలో? విశ్వసించిన మనము అద్భుత కార్యములను, దేవుడు మనకై ఏర్పరిచిన మహాకార్యములను మన జీవితంలో చూడగలము ప్రియ స్నేహితులారా. కానీ ఒక్క స్టెప్, ఒక్క అడుగు ముందుకు వేసి, ఇదిగో సత్యుడు, నిత్యుడు, నాకు సమస్తమును ఇచ్చువాడు నా యేసుక్రీస్తు అని విశ్వసించినప్పుడు ఆ కార్యాలు మనలో జరుగుతాయి ప్రియ స్నేహితులారా. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయే కానీ నా ఇష్టానుసారము చేయుటకు కాదు. ఆయన నాకు ఒసగినది ఏదియూ పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. నా దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎవ్వరిని కూడా పోగొట్టుకొనక, వారు అడిగింది ఇస్తూ, అంతిమ దినమున నిత్య జీవితంలో వాళ్ళను వారసులుగా చేయడమే నా పని. అది నా తండ్రి నాకు నియమించాడు అని యేసుక్రీస్తు జీవించున్న కాలంలో చెప్పి ఉన్నాడు ప్రియ స్నేహితులారా. ఈరోజు అనేక మంది విశ్వాసంలోకి ఎందుకు వస్తున్నారంటే, బోధన ద్వారా మారు మనసు పొందండి అని, లేకపోతే ఇదిగో విశ్వాసానికి రండి అని వాళ్ళని బలవంతంగా తీసుకొని నడిపించుకొని పోతే విశ్వాసంలోనికి రావడం లేదు ఎవ్వరు కూడా. కొంతమంది ఇతర మతస్థులు, క్రైస్తవులు కాకుండా ఇతర మతస్థులను ప్రయాణం చేయించినప్పుడు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు చూస్తే ప్రియ స్నేహితులారా, అసలు నమ్మలేని సాక్ష్యాలు. అంత బలమైన విశ్వాసంలో వాళ్ళు చెప్తున్న సాక్ష్యాలు. ఎందుకనగా ఈ యొక్క వాక్యము సెలవిస్తుంది, నా కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము, అంతిమ దినమున నేను వానిని లేపుదును. అనేక మార్లు అది రిపీటెడ్గా అనేక మార్లు చెప్పబడుతుంది. అంతిమ దినమున నేను వారిని లేపుతాను అనగా పరలోకములో నిత్య జీవంలో వారిని ప్రత్యక్షంగా, ఇదిగో ఈ వీరు నా విశ్వాసులని, నా తండ్రి ముందు నేను నిలబడతాను అని యేసుక్రీస్తు ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు ప్రియ స్నేహితులారా. అప్పుడు యూదులలో గొనుగుడు మొదలైంది. ఇప్పుడు ఒక వ్యక్తి మన మధ్య నివసిస్తూ మనతో సంచరిస్తున్న ఒక వ్యక్తి, ఇదిగో నన్ను నమ్ముకోండి, నన్ను విశ్వసించండి, నేనే ఆహారాన్ని దేవుడు పంపించాడు, ఇదిగో నా శరీరమే ఆహారము అని అంటే ఎవరైనా నమ్ముతారా? అయితే యూదులు కూడా అదే చేశారు. నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును అని ఇతను చెప్తున్నాడేంది? ఇతడు యోసేపు కుమారుడు కాదా? ఈయన తల్లిదండ్రులను మనం చూడలేదా అని వాళ్ళు అన్నప్పుడు ప్రభువు చెప్తున్నారు, మీలో మీరు గొనుకు కొనవలదు, నన్ను పంపిన తండ్రి ఆకర్షించననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు. ఇది సత్యం ప్రియ స్నేహితులారా. తండ్రి ఆకర్షించిననే తప్ప యేసుక్రీస్తును ఎవ్వరూ వెంబడించలేరు. ఆయన ఆమోద ముద్రను వేసిన వాళ్ళే, ఆయన ఇష్టపడే వాళ్ళే యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకుంటారు, ఆయన విశ్వాసంలోకి వస్తారు, ఆయన
అనుగ్రహించే అపార అనుగ్రహాలని మేలులను పొందుకుంటారు ప్రియ స్నేహితులారా. కాబట్టి తండ్రి ఏర్పరచుకున్న వాళ్ళు మాత్రమే యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకుంటారు అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇంకా ప్రభువు చెప్తున్నారు, నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఎందుకనగా జీవాహారమును నేనే. క్రైస్తవ సహోదరులలో దివ్య సప్రసాదం అంటాము. దివ్య సప్రసాదంలో దివ్య పూజా బలిలో అప్పము ద్రాక్ష రసం ఉంటుంది. అంటే గురువు ప్రార్థన చేసినప్పుడు ఆ అప్పము యేసుక్రీస్తు శరీరముగా మారడము, ద్రాక్షారసము యేసుక్రీస్తు రక్తముగా మారడం జరుగుతుంది. దివ్య బలి పూజలో సకల దూతలు, సకల సన్మనస్కులు అందరూ కూడా, సకల పునీతులందరూ కూడా ఆ సమయంలో, గురువు అర్పించే బలి సమయంలో అక్కడ ప్రత్యక్షంగా ఉంటారు. కానీ మనకు కనపడరు వాళ్ళు ప్రియ స్నేహితులారా. ఎందుకంటే అక్కడ బలి అర్పణ జరుగుతుంది నిజంగా. అందుకే ఈ యొక్క గురువులు దివ్య పూజా బలిలో ఇచ్చే ఆ దివ్య సప్రసాదం అనేది క్రైస్తవులకు నిత్య జీవమునకు పోవు మార్గము. వారి శరీరంలో వాళ్ళు స్వీకరిస్తుంది యేసుక్రీస్తు శరీరమును, యేసుక్రీస్తు రక్తమును తీసుకుంటున్నారు. కాబట్టి వారు నిత్య జీవంలో దేవుని ముందు నిలుస్తారు అని వాక్యం సెలవిస్తుంది ప్రియ స్నేహితులారా. అలాగే పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే, చాలాసార్లు ప్రభువు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వారు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే. అసలే ఈ యూదులు గొనుక్కుంటున్నారు, ఈయన ఎక్కడి నుండి తీసుకొని ఇస్తాడు జీవాహారము, నేనే జీవాహారాన్ని అంటున్నాడు, ఆయన దగ్గరున్న జీవాహారం ఏంది అని అనుకుంటున్న ఆ తర్జన భర్జనలో యేసు ప్రభు ఇంకొక నూతన విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే, నేనిచ్చే ఆహారము నా శరీరమే. ఇంకా వాళ్లకు బాధ కలిగింది. ఇదేంటి, ఈయనను తినడానికి, ఈయన మనిషి కదా, ఈయన శరీరం మనకెలా నిత్య జీవం అవుతుంది? ప్రియ స్నేహితులారా, ఆయన చెప్పేది ఆయన మరణము పునరుత్థానముల గురించి. మరణము, ఆయన దివ్య బలి పూజలో ఆయన మరణ సాంగ్యం జరుగుతుంది. ఆయన శరీరము, ఆయన రక్తమును మనం పానం చేస్తున్నాము. ఇక్కడ అనేక సార్లు అంతిమ దినమున నేను వానిని లేపుదును అనే మాట నిత్య జీవమునకు సంబంధించినది, పునరుత్థానమునకు సంబంధించినది. ఎవరైతే నిత్య జీవంలో ఉంటారో, యేసుక్రీస్తు శరీర రక్తాలను భుజించిన క్రైస్తవుల జాబితాలో దేవుణ్ణి అపారంగా ప్రేమించిన వారు నిత్య జీవంలో పాలు పొందుతారు అని యేసుక్రీస్తు మనకు తెలియజేస్తున్నారు. చూడండి, ప్రభువు ఈ విధంగా యూదులు ఒకరితోనొకరు మనం భుజించుటకు ఈయన తన శరీరమును ఎలా ఇవ్వగలడు అని వాదించుకోవడం మొదలుపెట్టారు. మొట్టమొదట గొనుక్కున్నారు, తర్వాత వాదించుకుంటున్నారు. ఈయన శరీరాన్ని మనం ఎలా తింటాము అని అనుకుంటున్నారు. ప్రభువు చెప్తున్నారు, మళ్ళీ ప్రభువు చెప్తున్నారు, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును. రిపీటెడ్, మళ్ళీ. ప్రియ స్నేహితులారా, తెలిసి యేసుక్రీస్తు జీవాహారము, నేను దివ్య పూజా బలిలో యేసుక్రీస్తు శరీర రక్తాలను నేను గైకొంటున్నాను కాబట్టి నేను నిత్య జీవములో వారసత్వాన్ని కోల్పోకుండా ఉంటాననే నిశ్చయాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియ స్నేహితులారా, ఇదియే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించియు మరణించిరి. మన్నాను భుజించిన వాళ్ళందరూ మరణించారు తర్వాత. కానీ ఇప్పుడు అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును. ఎల్లప్పుడూ జీవించును అంటే ఈ లోకంలో జీవించడం కాదండి. ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అన్న మాటకు అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఉండగా యేసుక్రీస్తును తెలుసుకొని ప్రేమించి సేవించి ఆయన మరణ ఉత్థానములలో పాల్గొని, అంటగా దివ్య పూజా బలిలో పాల్గొని ఆయన శరీర రక్తాలను తీసుకుంటూ అలాగే జ్ఞాన స్నానం పొందుకొని యేసుక్రీస్తులో జీవించిన వారు ఎల్లప్పుడూ జీవింతురు అనగా
ఈ లోకంలో జీవిస్తారు. ఈ లోకంలో ఆర్థిక పరిస్థితులలో ఉంటే, మనకు ఆహారం లేమి పరిస్థితుల్లో ఉంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మన కుటుంబాల్లోకి వచ్చి మనకు సహాయం చేస్తాడు. ప్రియ స్నేహితులారా, కేవలము ఒకటే మనం అడగాలి, యేసయ్య ఈరోజు నా జీవితంలో పరిస్థితి ఇలా ఉంది, ఇదిగో నీవు చక్కపరచండి తండ్రి అని మనం కోరినప్పుడు తప్పకుండా, ఎందుకంటే యేసుక్రీస్తు వాగ్దానం, అడిగిన ప్రతివానికి ఇస్తాను అని. ప్రియ స్నేహితులారా, అలాగే మన్నాను భుజించి మరణించిరి, కానీ ఈ ఆహారమును అనగా యేసుక్రీస్తు శరీర రక్తాలను దివ్య పూజలో పాల్గొన్న వాళ్ళు తప్పకుండా ప్రతిఫలాన్ని పొందుతారు, నిత్య జీవ వారసత్వంలో పాలు పొందుతారు. కాబట్టి ఎంతో విశ్వాసంతో దివ్య శరీర రక్తాలను మనము స్వీకరించవలసిన అవసరం ఉన్నది. ప్రియ స్నేహితులారా, మనము ధైర్యంగా జీవించవలసిన అవసరం ఉన్నది. యేసుక్రీస్తు నాకు తోడుగా ఉన్నాడు, యేసుక్రీస్తు నాతో నడుస్తూ ఉన్నాడు, నా లేమిలో, నా కలిమిలో, నా ఉన్నత పరిస్థితుల్లో, లేని పరిస్థితుల్లో దేవుడు నాతో పాటే ఉన్నాడు అన్న సత్యము మనము గ్రహించి జీవించడానికి ప్రయత్నించుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ దివ్య పాదాలకు వందనములు తండ్రి. నా దేవా, నేనే నిజమైన ఆహారమును, నన్ను భుజించువాడు ఎన్నటికిని ఆకలిగొనడు, నా రక్తమును పానము చేయువాడు ఎన్నటికిని దప్పికగొనడు అని పలికిన నీ మాటలను బట్టి తండ్రి నీకు స్తోత్రములు తెలియజేస్తున్నాం ప్రభువా. నా దేవా, పరలోక రాజ్యంలో నిత్య జీవాన్ని కోల్పోని స్థితిని ఈ లోకంలో మేము కనుగొనుటకు దివ్య పూజా బలిని మాకు దయచేసి ఉన్నావు తండ్రి. దయగల ప్రభువా, జ్ఞాన స్నానం పొందిన, మరి పొందాలనుకోవడానికి ఆలోచన చేస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. నిన్ను ప్రేమించి పూజించి తెలుసుకొని తండ్రి, నీ యొక్క శరీర రక్తాలను స్వీకరించి ఈ లోకంలో జీవించుచుండగా పరలోక వారసత్వంలో నీవు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాను, అంతిమ దినమున లేపుతాను అని ప్రభువా మీరు వాగ్దానం ఇచ్చిన ప్రకారము మా జీవితాలను సరిచేసుకొనుటకు ప్రభు దివ్య పూజా బలిలో పరిపూర్ణ హృదయముతో పాల్గొని నీవు ఇచ్చే జీవాన్ని మేము పొందుకొనుటకు మాకు కృపను దయచేయండి. ఈరోజు దివ్యవాక్కు కార్యక్రమమును విన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి తండ్రి. వారి కుటుంబంలో ఏ ఏ అవసరతలు ఉన్నాయో అవన్నిటినీ కూడా ప్రభువా ఆ అవసరతలను తీర్చుమని వేడుకుంటున్నాం తండ్రి. తద్వారా పొందిన అద్భుత కార్యాలను ప్రభువా వారు మళ్ళీ యొక్క దివ్యవాక్కు కార్యక్రమంలో తండ్రి వారి యొక్క అద్భుత సాక్ష్యాలను పంచుకొని కృపను తండ్రి, నీవిచ్చిన ప్రతి అనుగ్రహమును, ప్రతి మేలును, ప్రతి క్షేమమును తండ్రి ప్రభువా మేము వృధాగా పోనీయకుండా తండ్రి మా తోటి వారికి చెప్పునట్లు ప్రకటించునట్లును తండ్రి కృతజ్ఞత కలిగి జీవించినట్లును దీవించుమని నజరేయుడా యేసు ప్రభువా నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, యేసు నామమందే సంపూర్ణ విజయము, యేసు నామమందే సంపూర్ణ స్వస్థత, యేసు నామమందే సంపూర్ణ విడుదల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, దేవునికి స్తోత్రం. వచ్చే వారం ప్రసారమయ్యే దివ్యవాక్కు కార్యక్రమం నాకై వేచి ఉందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మన దివ్యవాణి కథోలికా టీవీ ఛానల్.